ఏంటి పాలక్ రైస్ నా స్టైల్లో ఎలా చేశానో చూడండి. పాలక్ రైస్ అని చోలే నానబెడుతుంది ఏంటి అని అనుకుంటురా. ఇదైతే నేను నైట్ నానబెట్టుకొని మార్నింగ్ అయితే పప్పు ఉడకబెట్టేటప్పుడు ఒక బాక్స్లో వేసి ఇంకా రెండు ఒకేసారి పని అయిపోతుందని చెప్పి నేను ఇంకా కుక్కర్లో విజిల్కి పెట్టేశాను. ఇప్పుడు పాలక్ రైస్ ప్రాసెస్ షేర్ చేస్తున్నా, చూసేయండి. ఇక్కడ పాలకూరని నీట్గా కట్ చేసుకొని ఫ్రెష్ పాలకూరని తీసుకొని కొంచెం వేడి నీళ్ళలో వేసి కడిగి మరీ దాన్ని నలపొద్దు, మంచిగా కడుక్కున్న తర్వాత దీన్ని మనము పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ చేసుకునేటప్పుడు మనం ఏం వేసుకోవాలో కూడా చూపిస్తున్నాను. మిక్సీ జార్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, తర్వాత సాజీరా, జీలకర్ర, లవంగాలు, పచ్చిమిర్చి, ఇలాచి, చెక్క కూడా వేసుకోవాలి. నేనైతే చెక్క లేకుండా మొత్తం అన్నీ వేసుకున్నాను. చెక్క అయిపోయింది, అందుకోసం వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఒకవేళ నచ్చకపోతే స్కిప్ చేసేయండి. తర్వాత దాన్ని మంచిగా పేస్ట్ పట్టుకున్న తర్వాత సాల్ట్ వేయద్దు పేస్ట్ పట్టుకునేటప్పుడు. తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు అయితే నేను వేయలేదు, వేసుకోవచ్చు. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అండ్ పల్లీలు, బఠానీస్ కూడా వేసుకోవచ్చు ఉంటే. తర్వాత మష్రూమ్స్ లేదంటే ఇంకా చోలే ఇట్లా మీకు మీల్ మేకర్ ఇట్లా మీకు నచ్చినవి వేసుకోవచ్చు. వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి అవి కొంచెం మగ్గిన తర్వాత మనం పేస్ట్ పట్టుకున్న పాలకూర పేస్ట్ని దీంట్లో వేసుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు మనము దాన్ని మగ్గనివ్వాలి. కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు వేసుకొని టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని మనం దాన్ని మంచిగా ఆయిల్ పైకి వచ్చే వరకు ఆ స్పైసెస్ అన్నీ మంచిగా పట్టుకునే వరకు దాన్ని మనం మగ్గనివ్వాలి. ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చింది కదా, కొంచెం ధనియా పౌడర్ వేసుకుంటున్నా, జీలకర్ర ధనియా పౌడర్. కొంచెం స్పైసీ మంచిగానే తింటాం కాబట్టి నేను పచ్చిమిర్చి వేసాను కదా, అది మిక్సీ పట్టేటప్పుడు పాలకూర మిక్సీ పట్టేటప్పుడు మీరు స్పైసీ తినని వాళ్ళు చూసి వేసుకోండి, ఒక 2-3 వేసుకోండి అంతే. తర్వాత కొద్దిగా సాల్ట్, అన్నం వండుకున్న అన్నాన్ని ఈ విధంగా మనం పాలకూరలో అది మగ్గేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకొని అన్నం పైన కొంచెం వేసుకొని టేస్ట్కి సరిపడి వేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా కలుపుకోవాలి. నాకు ఇట్లా ఇష్టం అండి, ఏ డిష్ ప్రిపేర్ చేసినా కూడా పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఇట్లా పైనుండి వేయటం అంటే నాకు చాలా ఇష్టం. అందుకోసం అలా వేసుకున్నాను, మంచిగా కనిపిస్తుంది లుక్ వైజ్గా అని చెప్పి. ఇంకా కొంచెం లెమన్ డ్రాప్స్ యాడ్ చేసుకుంటే మంచి పాలక్ రైస్ రెడీ. తప్పకుండా ట్రై